బాబులకే బాబు కంటెంట్ ఈ మధ్య మాత్రం దింపేస్తున్నాడు, చింపేస్తున్నాడు. ఈవెన్ మీ దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్లో వస్తున్న కంటెంట్ కూడా వరల్డ్ మ్యాప్లో ఇండియా కనుమరుగైపోవాలి. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారా? నాకు అర్థం కావట్లేదు అసలు. Same mysterious murders. నెక్స్ట్ టార్గెట్. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో బాబులకే బాబు కంటెంట్ ఈ మధ్య మాత్రం దింపేస్తున్నాడు, చింపేస్తున్నాడు. మరి ఆ బాబు ఎవరు అనుకుంటారా? మన అశ్విన్ బాబు. మరి అశ్విన్ బాబు గారి కొత్త మూవీ శివం బజే కూడా మరి అయితే August 1st రిలీజ్ అవుతుంది. మరి ఆ మూవీ టీమ్, హీరో హీరోయిన్ మరి ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ మూవీ శేషాలు ఏంటా అనేది. ఎందుకంటే జనరల్గా ఓకే, బాబులకే బాబు అని డైలాగ్ అనగా నాకు నవ్వు వస్తుంది. వై? బికాస్ నువ్వు నాకేదో ఇంట్రడక్షన్ ఇవ్వాలని చెప్పావు ఓకే, కానీ వెన్ ఎవర్ ఐ కాల్ టు మై డార్లింగ్ ప్రిన్స్, మా హీరో ప్రిన్స్కి ఫోన్ చేస్తాను, మా గ్యాంగ్ సీసీఎల్ తనకు ఫోన్ చేస్తాను. ఫస్ట్ డైలాగ్ బాబులకే బాబు చెప్పు అంటాడు. అమ్మా అరే ఆగరా అరే అంటాడు. నాకు అది గుర్తొచ్చింది. జస్ట్ నో ఈ మెసేజ్ మీ. నాకు మీరు ఆ మాట అనగానే నాకు ప్రిన్స్ గుర్తొచ్చాడు. బాబులకే బాబు చెప్పురా అంటాడు. ఒరే 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 ఆగరా బాబు అంటే పేర్లు అశ్విన్ బాబు ఉందని దాన్ని ఎప్పుడు వెన్నెవర్ ఏ టైంలో నాకు కాల్ చేయను. బాబులకే బాబు వెళ్ళలేదు, బాబులకే బాబు ఆడి ఎనర్జీ తగ్గట్టుగా ఆ మాట అంటాడు. మీరు ఆ మాట అనగానే నాకు టక్మన్ స్ట్రైక్ అయింది. మీ ఫ్రెండ్స్ అందరినీ గుర్తు తెచ్చేస్తున్నాం. లేదు లేదు, జనరల్గా ఐ డోంట్ టేక్ దట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్, బట్ ఆ మాట గుర్తొచ్చింది. ఏంటంటే నేను ఇలా అనడానికి కూడా రీజన్ ఏంటంటే ఈవెన్ మీ దగ్గర నుంచి రీసెంట్ టైమ్స్లో వస్తున్న కంటెంట్ కూడా అలాగే ఉంది. ప్రేక్షకులు కూడా నిజంగా దే ఆర్ మెస్మరైజింగ్. లాస్ట్ టైం మీరు దించిన హిడింబా అయితే రియల్లీ ఫెంటాస్టిక్. అంటే థియేటర్లో అంతగా ఎక్కకపోవచ్చు, కానీ ఓటీటీలో మాత్రం విపరీతంగా చూశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే హిందీ ఆడియన్స్లో మాత్రం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. బాగా చూసారని. అవును, మా దగ్గరగా 60 మిలియన్ ఎంతమంది చూసారని అన్నారు. ఐఎమ్ హ్యాపీ. థింగ్ ఏంటంటే నేను ఎస్పెషల్లీ కరోనా టైం అయిపోతున్న టైంలో నేను హిడింబా ఒప్పుకున్నా. సో అది థియేటర్ ఉంటుందా లేదా తెలియని టైం నాకు. అది ఆ కన్ఫ్యూజన్ స్టేట్, నాకు కన్ఫ్యూజన్ స్టేట్. అంటే మనకు ఉంటుందా, మనం బతుకుంటామా, మనకి ఏమైనా అవుద్దా ఏమవుద్దు అని తెలియని టైంలో ఒప్పుకున్న కథ అది. తర్వాత లేటర్ థియేటర్స్ అప్పుడే ఓపెన్ అయినాయి. అఖండ సినిమా, బాలయ్య బాబు సినిమాతో, మా తమన్ మ్యూజిక్తో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. అందులో థియేటర్స్ రావటం మొదలుపెట్టారు. సో మనం ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమా కొంచెం నేను డిజిటల్ కోసమని చేసిన సినిమా అది, బట్ థియేటర్కి కూడా మంచిగానే చూశారు. లైక్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ రేంజ్కి మనకి అది అప్పుడు దగ్గర ఇదే సీజన్లో జూలైలో రిలీజ్ అయింది. ఫుల్ రెయిన్స్, ఈ రెయిన్స్లో అప్పుడు నాకు అది ఎక్కువగా చూడలేపారు. కానీ బట్ ఎస్, మీరు అన్నట్టు కంటెంట్ నేను బాగా నమ్ముకొని చేశాను. ఆ సినిమా తర్వాత డెఫినెట్గా మన ఇండస్ట్రీలో మీరు టీవీ ఛానల్స్లో వర్క్ చేసేవాళ్ళు, టెక్నీషియన్స్, డైరెక్టర్స్, ప్రొడక్షన్స్ టీంలో కానీ అశ్విన్ అంటే ఏదో కంటెంట్ ఆలోచిస్తాడు అని అనుకుంటే చాలు అని అనుకున్నాను నేను. అది రీచ్ అయింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ నా ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు వస్తే హ్యాపీ అనుకున్నాను, తనకి వచ్చేసినాయి. దెన్ ఇప్పుడు శివం బజే మూవీకి వస్తే ఐఎమ్ షూర్ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. మీరు ఆల్రెడీ నా మీద తను ఏదో చేస్తాడులే డిఫరెంట్గానే ఎలా అయితే అనుకుంటున్నారో, ప్రేక్షక మహాదేవులకి అది రీచ్ అవుతుంది ఈ సినిమాతో. శివం బజేతో వాళ్ళు అనుకుంటారు. నేను ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అంటే ఏంటంటే యూజువల్గా ట్రైలర్ రిలీజ్ అవ్వగానే నేను పెద్ద చూడలేదన్నమాట. అంటే వేరే వర్క్స్ ఉండడం చూడలేకపోయాను. కాకపోతే మా సిస్టర్ అయితే ట్రైలర్ బాగుంది చూడు అంటే ఏంటని ఫార్వర్డ్ చేస్తే శివం బజే నిజంగా తను చెప్పిన తర్వాత అంటే లేడీ ఆడియన్స్కి కూడా చాలా చక్కగా నచ్చింది అది. అండ్ ఈవెన్ యువర్ యాక్టింగ్ అంటే కనిపించిన ట్రైలర్లోనే నిజంగా చాలా సూపర్గా అనిపించింది. అండ్ సారీ, మీ పేరు పలకడానికి కొంచెం కష్టంగా ఉందన్నమాట. దిగంగన చిన్న సొల్యూషన్ చెప్పాను. మా బ్యానర్ పేరు ఏంటి చూడు పైన, గంగా. గంగా కదా, దాని ముందు ది యాడ్ చేయి, దిగంగన అయిపోయింది. ఏమన్నా అసలు నేను నన్ను ఫస్ట్ టైం కలిసిన సెట్స్ లో పేరేంటన్న దిగంగన ఏంటిది అంటే దిగంగన. ఓ సార్ ఏంటి సార్ మీరు గంగా ఎంటర్టైన్మెంట్స్ అందుకని పెట్టుకున్నారు సార్ అని ప్రొడ్యూసర్ గారిని పిలిచి అడిగితే, సార్ ఆ రోజు నుంచి తన పేరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి దిగంగన అలా ఫిక్స్. నిజం బ్రో, ఏంటంటే పేరు అసలు ఆలోచించుకొని పలకడానికి నేనైతే నిజంగా ఇంటర్వ్యూకి ముందు ఒక 5-6 టైమ్స్ ప్రాక్టీస్ చేశాను. చేసి ఏదో వచ్చి చెప్తామా ఇలా అంటది. But that's a good thing, no? See, with my name, once you remember my name, then you can't forget it. Yes, exactly. దిగంగన సూర్యవంశీ.
అండ్ దిస్ ఈస్ నాట్ యువర్ ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు, రైట్? Yeah. సో హౌ డూ యూ గాట్ అన్ ఆపర్చునిటీ ఈ మూవీలో? This, I mean, this has to be credited to the entire team. Producer Maheshwar Reddy Mooli sir, Ashwin, Apsar sir. I'm sure they had their. I mean, of course, the team was set. The movie was on. I was the last person coming on board, if I'm not wrong, right? Before me, Arbaz sir was also there on board. So I should be thankful to all of those people. You should ask them that question. But when I got the call, I was very excited, and it was a call that said that this is the line. Would you be interested? And I was coming from Kedarnath. I said, there is no way that I will not be excited about this. I want to ask one straight question to you. సో ఏంటంటే ఇలా క్యాస్ట్ అండ్ క్రూ కానీ ఇలా పెద్ద బ్యానర్ అని కానీ నార్మల్గా ఇది చూసి ఓకే అన్నారా, లేకపోతే క్యారెక్టర్ యూ లైక్డ్ ఇట్? I like the character. యూ లైక్ ద క్యారెక్టర్? Yes. See, I will not, to be very frank, the way that I function in general, I love movies, right? I don't want to be a part of something that I'm not proud of. Something that I can't watch, because I feel at that minute you feel like, oh, let's go do this, let's go do that. Eventually when it comes out, you're like, should have not done it, bad decision, you know, and I don't want to feel that way. Okay. Right? So I don't want to be a part of a film where I don't contribute at all. Then why am I even there in the film? Okay. Might as well not be in it, right? So I was excited. That's pretty much the reason why I said yes, and I was more excited because the film in totality serves a bigger purpose. You know, also what I've realized is you could do your job, right? Okay, and people can say that, okay, she was fine in the film or whatever, right? But if the film in totality doesn't work, then no matter what you do, it doesn't work, right? So it was about putting faith into the entire team, because it takes in a lot of work. My contribution to the film would be so much, and their contribution would be so much, and that's a fact. So I am rather thankful. మొత్తం మీద అయితే అలా చూస్తూ ఉండిపోయారేంటి? ఎవరు? అప్పుడే మాట్లాడుతూ ఉంటే మనం ఏం మాట్లాడతాం మధ్యలో? అంటే అక్కడైతే ఒక బుల్లెట్ ట్రైన్ వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. జనరల్గా మనం తను అడిగితే పాపం తను అందుకున్నదాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. తను అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతుంది, నేను మధ్యలో వచ్చి గుద్ది మళ్ళీ తను ఆగిపోయి అన్నీ ఎంత కన్ఫ్యూజన్ ఎందుకులే అని లెటర్ స్పీకర్. సో బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు ఆపకూడదు సార్, ఆపద్దు, వెళ్ళిపోనేవాడిని. Let her complete. యా, ద సేమ్ థింగ్ ఇస్ హ్యాపెన్ హియర్ ఆల్సో. అండ్ మెయిన్గా అయితే మన టీజర్ కట్లో అయితే ఆది గారిని చూపించారు అక్కడక్కడ, కానీ ట్రైలర్ విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు దాచిపెట్టారు? నేను అది అనుకున్నాము, అది ముందే అనుకున్నాం, తమ్ముడు ఇలా అనుకుంటున్నాం ఇలా అంటే డన్ అన్నాడు. వాడు ట్రైలర్ చూసి రిలీజ్ అవ్వకముందే చూపించాను, మేము ఒక చోట కలిస్తే ఏంటన్నా ఇది ఇలా ఉంది అన్నాడు. ఒకటే మాట అంటే మనం చూసి మనం ఏదో అనుకుంటాం, బట్ వాడు తను అనగానే హైపరాది ఆ మాట అనగానే నాకు హ్యాపీనెస్, ఒక తెలియని హ్యాపీనెస్. నువ్వు అందులో లేవు ఏం లేదు అంటే కంటెంట్ ఉంది కదన్నా, నాకు తెలుసు కదా సినిమాలో నేను ఎక్కడ ఉంటాను ఏముంటాను నాకు తెలుసు కదా, ఏం పర్లేదని. బట్ తను లేకపోయినా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చి ఆ రోజు పాపం తను దట్ షోస్ ఇస్ తను ఎలా వచ్చాడు, తను ఏంటి, తన రూట్స్ తనకు తెలుసు కాబట్టి వచ్చి ట్రైలర్ లాంచ్లో వచ్చి కూర్చొని Q&Aలో కూర్చొని మాట్లాడలేడు. నిజంగా నేను లేనప్పుడు నేను ఎందుకనే వాళ్ళు చాలామంది ఉంటారు, అలా కూడా ఉంటారు. బట్ తను యాక్చువల్గా ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ చేశాడు. తను ఇచ్చే సెటారికల్స్, తను ఇచ్చే డైలాగులు నేను నవ్వుకున్నాను సినిమాలో, నేను చేస్తూనే వేసుకున్నాను యాక్చువల్గా. బాబు ఇలాంటి పంచులు వేసే ముందు చెప్పనేవాడిని. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అవి కూడా జరిగినాయి. నేను సినిమా మొత్తంలో ఉన్న దాంట్లో నాతో పాటు ఫుల్ లెంత్ ఉంటాడు. మ్యాక్స్ నేను ఎక్కడ కనపడితే అక్కడ 70% కనపడతాడు. ఓకే. సో అవన్నీ ఇప్పుడున్న కట్టు కదా అవసరంలా. అసలు ఒక సీరియస్ మోడ్ వెళ్తున్నప్పుడు ఒక పేట్రియోటిజం, ఒక చైనా పాకిస్తాన్ కలిసి ఒక ఇండియాని ఎలానా సర్వనాశనం చేయాలని ఒక పాయింట్ మనం ఎత్తుకొని ఒక డివైనిటీ వెళ్తూ వచ్చిన సస్పెన్స్ కట్టు ఒక ఏమవుతుంది అని ఒక క్యూరియాసిటీ తీసుకొచ్చినప్పుడు తను వచ్చి ఒక పంచ్ పేల్చడం వల్ల అది కరెక్ట్ కాదు అనేది మా అందరం అనుకొని తనతో మాట్లాడింది. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు. అసలు ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ ఒక్కసారి చూసిన తర్వాత మెస్మరైజ్ అయ్యాను. సెకండ్ టైం అయితే ఇన్ డీటెయిలింగ్లోకి వెళ్ళిన తర్వాత సో ఏమనిపించిందంటే యూ టేకెన్ దట్ ఇండియా పాకిస్తాన్ వార్ సీక్వెన్స్ ఆ టైప్లో ఒకటి తీసుకున్నారు. అండ్ దాంతోపాటు ఒక స్పిరిచువాలిటీనే యాడ్ చేశారు. అండ్ పాకిస్తాన్ వార్ కాదు నాన్న, అంటే సెగ్మెంట్స్ పాకిస్తాన్ కలిసి ఇఫ్ రెండు కంట్రీస్ కంబైన్డ్గా కలిసి ఏదన్నా ఒక దారుణమైన పని ఏదన్నా చెయ్యాలి, ఒక ఎలా చెయ్యొచ్చు, ఇండియాని ఎలా సర్వనాశనం చేయొచ్చు అని ఒక ప్లాన్, ఒక ఐడియా చేస్తే ఆ ఐడియా
మన భారతదేశం మన ఇండియాకి నష్టం రేపొద్దున్న మనకి ఏదో రకంగా నష్టం జరగబోతుంది అని ఉన్నప్పుడు మన శివయ్య ఎంతోమంది దేవుళ్ళు ఉంటారు, ఏ దేవుడు కాపాడతాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ మనం అనుకుంటే, ఒక సరదా మనం అనుకుంటే ఆయన ఎలా ఆపగలిగాడు, ఏం చేశాడు, దాన్ని నా లైఫ్లోకి ఎలా ఇన్వాల్వ్ చేశాడు, తిన లైఫ్లోకి ఎలా తీసుకొచ్చాడు అనేది దాంతోపాటు ఒక యూనిక్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి భలే సర్కిల్ వేశారు. మీరు ట్రైలర్ చూసి మీరు రకరకాలుగా అనుకుని రండి. చాణక్య, నేనే అదే చెప్తున్నా చాణక్య, ఇది అంటే మన మధ్యన ఉన్న ఒక బాండింగ్తో చెప్తున్నా, బిట్వీన్ యూ అండ్ మీ, ప్రేక్షకులకు కాదు. మన ప్రేక్షకులు చాలా మేధావులు ఉన్నారు. నువ్వు స్పెషల్గా నువ్వు చూసి ట్రైలర్ చూశాను అంటున్నావు కాబట్టి నువ్వు అనుకోనరా, బట్ అక్కడ వేరే ఉంటాయి. సో అదైతే నేను కాన్ఫిడెంట్గా చెప్పాను. దాచిపెట్టారు కాన్సెప్ట్ అదే డిఫరెంట్గా దాచిపెట్టారు. ఓకే, సో ఖచ్చితంగా అయితే థియేటర్లో అయితే మెస్మరైజ్ చేయబోతుంది అంటారు. అది వర్కౌట్ అవుద్ది. హిడింబా నీకు క్యానబలిజంది నచ్చిందా, కొత్త పాయింట్? సూపర్గా 100% ఇది నచ్చింది. ఎందుకంటే మీరు ఇచ్చిన కాన్ఫిడెంటే నాకు చాణక్య. అది అంటే నేను నమ్మి చేశాను, అది బాగుంది అని మీలాంటి వాళ్ళు ఎవరన్నా అప్రిషియేట్ చేసి నాకు నేను మ్యాచెస్కి ఇక్కడికి వెళ్ళినప్పుడు హిడింబా గురించి చెప్తుంటారు, చిన్నపిల్లలు మాట్లాడుతుంటారు. చాలా హ్యాపీ. నాకు రాజుగారి గీత సినిమా తర్వాత నాకు హిడింబా గురించి ఎక్కువ విన్నాను. సో అలాగా దీంట్లో ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంది. అది పిల్లలకి నచ్చిద్ది, పెద్దోళ్ళకి నచ్చిద్ది, మీకు నచ్చిద్ది, ఆడవాళ్ళకైతే విపరీతంగా నచ్చిద్ది. అందుకే చెప్పే కదా ఫస్ట్ ట్రైలర్. నేను ఈరోజు చెప్తున్నాను, ఆడవాళ్ళకైతే విపరీతంగా నచ్చిద్ది. అది పాయింట్. అదే ఇలా కూడా ఉంటుందా అంటారు. అదే చిన్న యూనిక్ పాయింట్ అది. మీరు చూడండి. అండ్ వాట్స్ యువర్ ఫస్ట్ రియాక్షన్ వైల్ వాచింగ్ ద ట్రైలర్? అయ్యో, నేనే చూపించాను తనది. అవునా? వావ్, ఒక బార్బీ డాల్ ఎట్లా జాబ్ చేశాడు? ఇదేం చేయలేదు, ఇది కెమెరా ముంచేస్తుంది ఇలాగా. No, it was there in I wouldn't, obviously, I mean, I'm in the theater, I can't do this. ఒక ఐస్ లో తనకు ఒక తెలియని ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే నేను చూసాను తన ఐస్ లో. తన ఒక తెలియని ఏం చెప్పాలి, హౌ టు టెల్ అబౌట్ దిస్ టు అశ్విన్ అని ఇందులో నేను తనకు చూపించి ట్యాబ్లో వెంటనే మదర్కి చూపించా. సో తనకి టైం ఎక్కువ లేదు నాకు చెప్పడానికి, వెంటనే మదర్కి చూపించాను కదా, తన ఎక్స్ప్రెషన్ చూస్తున్నాను నేను. ఓకే, వాట్ ఈస్ దిస్ అశ్విన్, ఏంటిది అసలు ఇది అని తన అలా ఇది లేదు, ఇలా లేదు అసలు. తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. తినకన్నా వాళ్ళ మదర్ అయితే, బేటా వాట్ ఈస్ దిస్ బేటా, దిస్ ఈస్ వావ్. తను వాళ్ళ మదర్ అయితే తినకన్నా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యారు. యాక్చువల్గా వాళ్ళ మదర్ ఇట్స్ జనరల్ పబ్లిక్ రియాక్షన్ కూడా అలాగే ఉంది. జనరల్ పబ్లిక్ వాట్ ఈస్ దిస్ బేటా అసలు అంత తను మాట్లాడింది నాతో, అబ్బాయి నన్ను బేటా అంటారు. సో ఆ మాట అనగానే నేను అంటే జనరల్ ఆడియన్స్ తను, వాళ్ళకి ఏమీ ఆలోచించరు, ఇందులో ఏముంది, అక్కడ ఏంటి, ఇక్కడ ఎందుకు ఇలా ఉంది, అంత ఆలోచించరు వాళ్ళు. నార్మల్ ఆడియన్స్ అది. వాళ్ళు అది చెప్పంగానే నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. Ma was like, even if my daughter, she said that to Ashwin, that even if I was not a part of the film, you know, and she was watching it as just a film trailer, she would have actually gone and watched the film. And we really would have, like, knowing me, myself, my family, we would have. నా కూతురు ఉందని చెప్పట్లేదు, ఇది హిందీలో కానీ సబ్ టైటిల్స్ తో కానీ రిలీజ్ చేయండి, నేను చూసేస్తానని అంది పాపం. For sure. ఈవెన్ నేను ఈ ట్రైలరు మనం రిలీజ్ చేయకముందు మనం ప్రమోషన్స్కి వేరే ఛానల్స్కి, మన శాటిలైట్ ఛానల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్లే చేశాను ఒక ఛానల్లో, ఎల్ఈడిలో. అసలు మామూలు రెస్పాన్స్ కాదు. ఇది ఇక్కడ రెస్పాన్స్ కన్నా నాకు ఫస్ట్ అక్కడ ముందు రోజు నైట్, తర్వాత మార్నింగ్ ఇక్కడ మనకి అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక చిన్న హ్యాపీనెస్ ఖచ్చితంగా ఉంటుంది మన అది. అండ్ ఇందులోనే మరి శివం బజే ట్రైలర్ చూసిన తర్వాత అన్నయ్య గారి రియాక్షన్ ఏంటి? వితౌట్ ఏ కరెక్షన్ హీ సెడ్ ఓకే. వా, అక్కడి నుంచి అన్న తర్వాత మిగతా వర్క్స్ అన్నీ జరిగినాయి. వితౌట్ ఏ కరెక్షన్ హీ సెడ్ ఎస్. చాలా బాగుంది, క్యూరియాసిటీగా ఉంది, అన్నీ ఉన్నాయి. చిన్నవి ఇంకేమైనా ఉంటే మ్యూజిక్లో ఎక్కడ ఇలా లేపుదాం, లేదంటే షార్ట్ రీప్లేస్మెంట్స్ ఏవి చేశారు, కానీ కంటెంట్ ఏం కదిలించొద్దని చెప్పారు. ఓకే, అండ్ మెయిన్గా అయితే కంటెంట్ ఉన్న మూవీస్ అనేది దింపుతూ ఉన్నారు, బాగుంది. కాకపోతే ఈ మూవీలో అండ్ అన్ని ఆస్పెక్ట్స్ అనేది ఉంటాయా, లవ్, కామెడీ అండ్ అన్ని వర్గాలకు సంబంధించి కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. నేను పక్కింటి అబ్బాయి క్యారెక్టర్ చేశాను, మీ అందరికి నచ్చుతుంది. నేను చేసి చాలా రోజులు అయింది అలాంటి పక్కింటి క్యారెక్టర్. నాకు చాలా ఇష్టం ఎంటర్టైన్ చేయడం అంటే. నేను జనరల్గా జోవియల్గా ఉంటా, నాకు అన్నీ వచ్చి ఇలాంటి కథలు వస్తున్నాయి. మరి కానీ మధ్యలో తలనొప్పి వచ్చేసింది కదా అదే ఆ క్యారెక్టర్. అవును, చిన్నది ఫస్ట్ మనం సడన్గా హెడ్ఏక్ వస్తుంది అనేది ఆ పాయింట్. అది
అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఈ మూవీ గురించి అని కాకుండా జస్ట్ ఐ వాంట్ ఆస్క్ అనే ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ప్లీజ్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఆర్ యూ రెడీ? Yup. ప్లీజ్ ర్యాపిడ్ ఫైర్ చేయండి. యా, ఓకే. సో ర్యాపిడ్ ఫైర్ అనమాట, జస్ట్ జనరల్ థింగ్స్. వెళ్ళిపోదాం. తను మీరు కొన్ని అడిగి నన్ను అడుగుతారా, ఒకటే ఇద్దరిని చెప్పమంటారా? సో ఒకటే ఇద్దరు, అప్పుడు ర్యాపిడ్ ఫైర్ అవుద్ది అది. అంటే ఇద్దరు చెప్పాలి కదా, ఇద్దరికి డిఫరెంట్ ఉండొచ్చు. డన్. ఓకే. Okay. ఓకే. వాట్స్ యువర్ ఫేవరెట్ మూమెంట్ ఈ మూవీలో ఏంటి? ఈ మూవీలో యా. My introductory shot. మరి మీకు నాకు టెంపుల్లోకి వెళ్ళే షార్ట్ అవుట్ ఉంటుంది, నాకు చాలా ఫేవరెట్. ఆ డివైన్ ఫీలింగ్ అనేది వచ్చిందా? చూసి చెప్తావు, నా నెంబర్ తీసుకునేలా చెప్తావులే. ఖచ్చితంగా. అండ్ ఇది మాత్రం జనరల్గా అందరూ అడిగే క్వశ్చన్ అనమాట, యూజువల్లీ ఫేవరెట్ క్రికెటర్. నాకా? నీకేనా? జనరల్గా నాకు సచిన్ టెండూల్కర్ గారు, ధోని గారు అంటే చాలా ఇష్టం. బట్ తెలియకుండా రోహిత్ శర్మ గారు అంటే చాలా విపరీతమైన ఇష్టం, గౌరవం పెరిగిపోయింది. మొన్న ఆయన మన 50 ఓవర్స్ వరల్డ్ కప్లో ఓడిపోయిన తర్వాత ఆయన కమ్బ్యాక్ వచ్చిన విధానం చూస్తే ఐ రియల్లీ లైక్ వావ్. వాచ్ ద క్రికెట్? ఓకే, అర్థమైపోయింది. నో ఆన్సర్ ఫ్రమ్ హర్. ఓకే. సో మెయిన్గా అయితే ఫేవరెట్ డైరెక్టర్. వాట్స్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? Rajamouli sir. Instantly, what comes to mind right now? ఓకే. వాట్ అబౌట్ యూ అన్న? ప్రశాంత్ వర్మ. ఫ్రెండ్ అన్నా? లేదు, తను నేను చూశాను ఎక్కడి నుంచి ఎలా వచ్చాడన్న, దగ్గర నుంచి చూసా. ఓకే. దూరం నుంచి చూసిన డైరెక్టర్లో రాజమౌళి గారు, ఓకే. ఇంట్లో నుంచి ఉండి చూసిన డైరెక్టర్లో ఓంకార్ అన్నగారు. ఓకే. మెయిన్గా అయితే మ్యూజిక్ డైరెక్టర్, ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? అసలు అడగద్దు, తమన్. అది తెలిసిందే, వేరే ఆన్సర్ ఏమన్నా బంగారం తమను కాకుండా అయితే ఇళయరాజా గారు. ఇళయరాజా గారు. అయ్యో ఇప్పుడు మా బంగారం, మా బుడ్డి, మా తమ్ముడు వికాస్ బడి తాట తీసేస్తున్నాడు అంతే. వాట్ అబౌట్ యూ? I'm an old soul when it comes to music, so I'm still stuck in Kishore Kumar and R.D. Burman. ఓ మై గాడ్. అప్పుడెప్పుడు? Yeah. నేను ఇళయరాజా గారి పేరు చెప్పినప్పుడు తన చెప్పడంలో తప్పలేదు. యా, కరెక్ట్. నైస్. అండ్ మెయిన్గా ఫేవరెట్ TFI హీరో? టాలీవుడ్. యా, టాలీవుడ్. 100% అసలు అది ఒక నాకు ఇన్స్పిరేషన్గా ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నానంటే అది చిరంజీవి గారు. ఒక క్యారెక్టర్ వైజ్గా, ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక టాలీవుడ్లో స్టార్ అంటే పవన్ కళ్యాణ్ గారు. అంటే పర్సనాలిటీ అంటే ఇది కదరా, ఒక స్టార్ ఇమేజ్ ఉండి ఇంత డౌన్ టు ఎర్త్ ఉన్నారంటే ప్రభాస్ గారు. కైండ్ హార్టెడ్ గ్లామర్ అంటే మహేష్ బాబు గారు. స్టైలిష్ అంటే నాకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనిపిస్తారు. అంటే ఎనర్జెటిక్ అంటే చెప్పాలి, నువ్వు అడిగావు కాబట్టి నాకు ఒకరితో ఆగట్లేదు, మరి నేనేం చేయను. ఎనర్జెటిక్ అంటే చెప్పాల్సిన పని లేదు, జూనియర్ ఎన్టీఆర్ గారు. డైలాగ్ అంటే బాలయ్య బాబు గారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది. బట్ నాకు ఎప్పుడు మైండ్లో గుర్తొచ్చే కథ సెలక్షన్లో మటుకి నాని అన్న. నాకు మొత్తానికైతే అందరు ఫ్యాన్స్ యొక్క ఫ్యాన్స్ అని కాదు, అందరు హీరోస్ యొక్క నేను చాలా చోట్ల నాని అన్న గురించి చెప్పాను. నాకు ఈజ్ లైక్ కథ సెలక్షన్లో ఆయన నాకు కాన్సెప్ట్ ఎలా ఎంచుకుంటారు ఏంటనేది నాని అన్నది చూస్తా. ఓకే. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇది క్వాలిటీస్ చెప్పాను, ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్క క్వాలిటీస్ చెప్పాను. నాని అన్న కథలన్నీ ఎలా ఉంటాయి అన్నది అది ఇన్స్పిరేషన్. నేను ఇక్కడికి రావడానికి మట్టుకి నేను హీరో అవ్వాలన్నది ఇన్స్పిరేషన్ మట్టుకి చిరంజీవి గారు, నా డౌటే లేదు. నైస్ అన్న. అండ్ ఫైనల్గా నేను అడగాలనుకునేది ఏంటంటే, మన శివం బజే ఎందుకు చూడాలి? మెయిన్గా ప్రేక్షకుల్లో ఒక క్వశ్చన్ అనేది వస్తుంది కదా, అసలు శివం బజే ఎందుకు చూడాలి? వాట్స్ ద రీజన్? శివం బజే సినిమా మీరందరూ ట్రైలర్ చూసి మీకు నచ్చి మీరు థియేటర్కి వస్తే మీరు ఎక్కడ నిరాశపడకుండా మీకు ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉంటూ మీకు ఇంకొక 2-3 సర్ప్రైజ్ ఎలిమెంట్స్తో ఓవరాల్గా ఎక్కడ బోర్ కొట్టకుండా ఫ్యామిలీతో పిల్లలతో వీకెండ్ కూర్చొని హ్యాపీగా థియేటర్కి వచ్చి పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేసే సినిమా. దట్టు మన ఒక డివైనిటీ, ఓం నమ శివాయ, మన శివయ్యని ఒకసారి గుర్తు చేసుకునేలాగా అనిపిస్తుంది. హ్యాపీగా చూడొచ్చు. So, what about you? You should just watch Shivam Bajaj because it's a very entertaining film. You know, you watch films for entertainment. The cherry on the cake, rather your brownie point, is that you'll take something away from the film. Okay. It's not a shallow film, but that you'll find out when you watch it. But one thing for sure, it's entertaining. So go with your friends and family. Okay. So thank you so much, bro.
అండ్ థ్యాంక్ యూ దిగంగన. Thank you. Thank Now you, you get my Chanakya. name right. ఫైనలీ Thank you, Chanakya. All Yes, the bro. best for your future. Yeah. Watch the movie and Thank let me you. know. ఖచ్చితంగా చూస్తాను. ఆగస్ట్ 1st రోజు మీ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది కూడా సూపర్గా జరగాలని Thank ఈ సక్సెస్తో చూస్తాను. Thank you. ఎస్ బ్రో. Thank you. సో గైస్ మొత్తం మీద అయితే ఆగస్ట్ 1st రోజు అయితే శివం బజీ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చే అశ్విన్ బాబు గారు మరొక డిఫరెంట్ కాన్సెప్ట్తో మెస్మరైజ్ అయ్యేటట్టు ఇది ఓటీటీలో చూసే మూవీ మాత్రం కానే కాదు, థియేటర్లో చూడాల్సిన మూవీ. సో గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.